ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ఒకరోజు ఒక ఎత్తైన భవనానికి నిప్పంటుకుంది పిల్లలు. ఫైర్ అతి కొద్దిసేపట్లోని ఆ భవనం చుట్టూ మంటలు చెలరేగుతున్నాయి పిల్లలు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా పిల్లలు? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఆ ఇంట్లో అంకుల్, ఆంటీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చూసి పరుగున వచ్చేసేసి తమ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ మంటల్లో నుండి బయటపడారు. కానీ వాళ్ళతో పాటు వాళ్ళ చిన్న కుమారుడు లేడు పిల్లలు. వాడు ఆ మంటల్లో చిక్కుకుని పోయాడు పిల్లలు. తల్లిదండ్రుల హృదయం స్రవించిపోతుంది. ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు పిల్లలు. వెళ్దామనుకుంటే ఆ భవనం చుట్టూ మంటలు, ఫైర్, అసలు వెళ్ళలేకపోతున్నారు. అంతా కుమారుడు కొరకు ఏడుస్తున్నారు పిల్లలు. అయ్యో నా కుమారుడు అని ఏడుస్తున్నారు పిల్లలు. ఆ సమయంలో ఎక్కడి నుండో ఒక కేక వినిపిస్తుంది, డాడీ రక్షించండి, డాడీ రక్షించండి అని. ఆ కేక విన్న తండ్రి ఆ భవనం వైపు పైకి చూశాడు పిల్లలు. మంటలు పొగ ఆ భవనం చుట్టుముట్టేసేసినాయి. అసలు ఏం కనిపించట్లేదు. ఆ భవనంపై అంతస్తు కిటికీ దగ్గర తన కుమారుడు ఏడుస్తూ, డాడీ రక్షించండి, డాడీ రక్షించండి అని అరుస్తూ కనిపించాడు. వెంటనే తండ్రి ఆ కుమారుని చూచి, నాయనా నువ్వున్న చోటు నుండి కిందకు ఊరుకు, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను అని గట్టిగా అరిచాడు. అప్పుడు కుమారుడు అంటాడు, డాడీ నాకు నువ్వు కనిపించడం లేదు, నా చుట్టూ మంటలు పొగ ఎలా ఉరకమంటావు డాడీ అని ఏడుస్తూ అన్నాడు. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, నాన్న నీకు నేను కనిపించకపోయినా పర్లేదు, నువ్వు ఉన్న స్థలం ఉరుకు, నేను నిన్ను పట్టుకుంటాను అని అంటుండగా కుమారుడు భయపడుతూ, డాడీ నీ మాట వినిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదని మరింత బిగ్గరగా ఏడుస్తూ అన్నాడంట. అది విన్నా తండ్రి, నాన్న నేను నీకు కనిపించకపోయినా పర్లేదు, నువ్వు నాకు కనిపిస్తున్నావు కదా అది చాలు, నేను నిన్ను చూస్తున్నాను కనుక నువ్వు ఉన్న చోటు నుండి కిందకు దూకేసే నాన్న, నేను నిన్ను పట్టుకుంటాను అని. కుమారునికి తండ్రి కనిపించకపోయినప్పటికీ నా తండ్రి నన్ను చూస్తున్నాడు కదా చాలు అనే విశ్వాసంతో పైనుండి దూకేశాడు పిల్లలు. తిన్నగా వచ్చి సురక్షితంగా అసలుకి ఏ అపాయం లేకుండా తన తండ్రి చేతిలో పడ్డాడు పిల్లలు. ప్రమాదం నుండి, ప్రాణాపాయ స్థితి నుండి విశ్వాసంతో బయటపడ్డాడు పిల్లలు. మనం కూడా పిల్లలు ఈరోజు నుంచి మనం అస్సలు భయపడకూడదు పిల్లలు. మనం కూడా ధైర్యంతో దానియేలు అగ్నిగుండంలో వేసినప్పుడు భయపడలేదు కదా పిల్లలు, ప్రార్థన చేశాడు. అలాగే మనకి ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మనం భయపడకూడదు పిల్లలు. మనల్ని దేవుడు చూస్తున్నాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనకి సహాయం చేస్తాడు. కంఠవాక్యం చెప్పుకుందాం పిల్లలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.